శ్రీ కాళిదాస మహాకవి విరచితము మేఘదూతము ఉత్తర మేఘము 44వ శ్లోకము. భిత్వా సద్యః కిసలయపుటాన్ దేవదారుద్రుమాణాం ఏతత్క్షీరశ్రుతిసురభయో దక్షిణేన ప్రవృత్తాః ఆలింగ్యంతే గుణవతి మయా తే తుషారాద్రివాతాః పూర్వం స్పృష్టం యది కిల భవేదంగమేభిస్తవేతి. తాత్పర్యము: దేవదారు వృక్షముల చివురు మూలములను అప్పుడే త్రుంపి వాని నుండి స్రవించుచున్న పాల పరిమళము ఏ దక్షిణానిలము వహించుచున్నదో ఆ హిమాద్రి వాయువులు ఇక్కడ వీచుటకు నిన్ను స్పృశించినవై ఉండవచ్చును కదాయని నా పరిష్వంగమును పొందుచున్నవి. వ్యాఖ్య: దక్షిణానిలము అనగా దక్షిణం వైపు గాలి వీచింది. గాలికి దేవదారు వృక్షాల చివురు మూలాలు చిట్లి వాటిలోంచి పాలు కారాయి. ఆ పాలకి ఒక సువాసన ఉంది. ఆ సువాసనతో యుక్తమైన గాలి హిమాద్రిపై నుండి వీస్తోంది. ఈ గాలి నీ వద్ద నుండి ఇక్కడికి వచ్చి ఉంటుంది కనుక మొదట నిన్ను స్పృశించి ఉండి ఉంటుంది కనుక నాకు పరమ ప్రీతికరమై నా పరిష్వంగాన్ని పొందుతోంది అని యక్షుడు తన భార్యకు కబురు పంపాడు. ప్రేయసి స్పర్శనందిన ఏ వస్తువైనా ప్రియునికి అపురూపమైనది. అది చైతన్యవంతమైన జడమైనా కూడా. తద్భావనా భావితాంతఃకరణ యోగ్యత ఎవరికి ఉంటుందో అనగా ఎవరైతే దానిని అంతఃకరణంలో భావించగలుగుతారో వారే నిజమైన ప్రణయ ప్రవృత్తి కలవారు. తదితరులు మహా అయితే కాముకులవుతారు కాని ప్రేమికులు కారు. ప్రణయ శబ్దబాహిరులు వారు. అంతటి గాఢ భావనాశక్తికి ఒక విలక్షణమైన సంస్కారం అవసరం. అది ఏ కొద్దిమందికో కాని ఉండదు. లోకంలో ఇంతటి మనస్వితను కలిగిన వారే నిసర్గ సంస్కారులు, తక్కినవారు నిత్య సంసారులు. మేఘదూతము ఉత్తర మేఘము 44వ శ్లోకము. స్వస్తి.